నువ్వేమీ అనుకోనుంటే నీకొకటి చెప్పాలనుకుంటున్నాను. చెప్పు మనోహరి. పిల్లలు 6 ఉన్నప్పుడు కూడా ఇలానే ఉండేవాళ్ళు. వాళ్ళు చేసే అల్లరిని నీకు తెలియకుండా దాచేది. వాళ్ళ తప్పుల్ని అన్నిటినీ తన మీద వేసుకునేది. సౌండ్కి మీకు వినిపించదేమోనని. మను ఏంటి ఇలా మాట్లాడుతుంది? మను, నువ్వు వాళ్ళు తింటున్నారనుకున్న ఫుడ్ ఒకటి, వాళ్ళు తినే ఫుడ్ ఒకటి. స్కూల్ నుంచి వచ్చే కంప్లైంట్స్ దగ్గర నుంచి ప్రోగ్రెస్ రిపోర్ట్స్ లో మార్క్ మేనేజింగ్ వరకు అరుంధతి పిల్లల్ని కాపాడుకుంటూ వచ్చింది. నేనే 0 పక్కన 10 యాడ్ చేశా. ఓసై, ఆయన కోపంగా ఉంటే ఇంకా వాళ్ళ మీద చాటలు చెప్తున్నావా? పిల్లల్ని ప్రేమగా పెంచడం ఎంత ముఖ్యమో క్రమశిక్షణతో పెంచడం కూడా అంతే ముఖ్యం కదా అమరేంద్ర. అరుంధతి లేకపోయినా ఆంటీ అంకుల్ వాళ్ల ప్రేమతో పిల్లల్ని మరీ గారాబం చేస్తున్నారు. నేనా గట్టిగా చెప్పలేకపోతున్నాను. పిల్లలు కూడా నా క్రమశిక్షణని అపార్థం చేసుకుంటున్నారు. అయ్యో, అందుకే వాళ్ళు క్రమశిక్షణలో ఉండాలన్నా, వాళ్ళు బాగా చదువుకోవాలన్నా మనం వాళ్ళని హాస్టల్లో జాయిన్ చేయడమే బెస్ట్ అనిపిస్తుంది. యమలోకమునకు వచ్చేదివు కదా, అప్పుడు చెప్పేది నీ సంగతి. ఓసే, వాళ్ళు హాస్టల్లో జాయిన్ అయితే ఇబ్బంది పడతారే, వాళ్ళు ఉండలేరు. అయ్యో, దీనికి నేను చెప్పినా వినపడదు. అయ్యో, వాళ్ళ మీద ప్రేమతో వాళ్ళని క్రమశిక్షణగా ఉంచాలన్న బాధ్యతతో హాస్టల్ కి పంపించేమంటుందే, ఎలా ఆపాలి? ఏంటండి ఆలోచిస్తున్నారు? హాస్టల్ కి పంపిస్తే మన పిల్లలు ఉండలేరండి. అంజలికి తినిపిస్తే కన్ను తినలేదు, ఎవరు ప్రేమగా తినిపిస్తారు? ఆకాష్ కి ఆస్తమా వస్తే ఎవరు చూసుకుంటారు? ఆనంద్ అయితే టైంకి అస్సలు తినడు. ప్లీజ్ అండి, పిల్లల్ని హాస్టల్ కి పంపించకండి ప్లీజ్. అమరేంద్ర ఆలోచిస్తున్నాడంటే కన్ఫర్మ్ గా పిల్లల్ని హాస్టల్ కి పంపించేస్తాడు. ఒక టాస్క్ ఫినిష్ అయిపోయినట్టే. థ్యాంక్స్ దేవుడా, నేను నీకు పెద్దగా పూజలు చేయకపోయినా నాకు మాత్రం మంచి చేస్తున్నావు. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు అమరేంద్ర? నువ్వు కూడా పిల్లల గురించి ఆలోచిస్తూ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేవు. ఇన్ని రోజులు అంటే 6 ఉంది కాబట్టి పిల్లల్ని దగ్గరుండి చూసుకుంది. అలా ఎవరు చూసుకుంటారు చెప్పు? అంకుల్ ఆంటీ అంటే ఏజ్డ్, రాతోడు నెలవంకల మాటలు కూడా వినరు. నువ్వు వాళ్ళని దగ్గరుండి చూసుకోలేవు. నేను గట్టిగా మాట్లాడితే వింటారు. అలానే నేను ప్రతిసారి గట్టిగా మాట్లాడలేను కదా. అందుకే ఒక మంచి హాస్టల్ చూసి జాయిన్ చేద్దాం. ప్లీజ్ అండి, పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేయనని చెప్పండి ప్లీజ్. ప్లీజ్ అమరేంద్ర, పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేద్దామని ఒక్క మాట చెప్పు. పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేయడం కుదరదు. అమ్మయ్యా, చేసావా? అయినా నువ్వు అరుంధతి ఫ్రెండ్గా ఈ ఇంటికి గెస్ట్గా వచ్చావు. నిన్ను ఎప్పటికీ పిల్లల్ని చూసుకోమని చెప్పలేను, చెప్పను కూడా. నేను చెప్పింది అలా నువ్వలా చెప్పలేదు, కానీ నీకు క్లారిటీ ఇస్తున్నా మనోహరి. నీ లైఫ్ పక్కన పెట్టి నా పిల్లల్ని చూసుకోమని చెప్పే అంత స్వార్థపరుణ్ణి కాదు. నువ్వెప్పుడు కావాలంటే అప్పుడు
ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు. దేవుడా, పిల్లల ఎగ్జిట్ కి నేను ప్లాన్ చేస్తే నా ఎగ్జిట్ అయిపోయేలా ఉంది. ఆరు లేకుండా ఉండాల్సిన రోజొస్తుందని నేను అనుకోలేదు. కానీ వచ్చింది. తను లేకుండా పిల్లల్ని చూసుకోవటం కష్టమే. కానీ ఎంత కష్టమైనా ఇష్టంగా భరిస్తా. అంతేగాని నా పిల్లల్ని నేను హాస్టల్లో వెయ్యను. మనుషులు మారిపోతారంటే ఏంటో అనుకున్నా. నాకు తెలిసిన వాళ్ళు కూడా మారిపోతారని అస్సలు అనుకోలే. ఎవరితో మాట్లాడుతున్నావే? ఆ పేద రాసి పెద్దమ్మతోలే. నువ్వు నీ పని చూసుకో. అయినా మన పిచ్చి గాని మనం మన అనుకోవడం తప్ప పక్కన వాళ్ళు కూడా అనుకోవాలి కదా. ఏంటి పొద్దునే నీ బాధ? మాట్లాడేది నాతోనే అయితే స్ట్రైట్ గా చెప్పు. ఇలా మాట్లాడితే నాకు అర్థం చేసుకోవడానికి అరగంట పడుతుందని తెలుసు కదా. అయినా నాతో నీకేం పనుందిలే అమ్మా. ఈ దెప్పి పొడుపులు మాని డైరెక్ట్ పాయింట్ కి రా. 24 గంటలు నీ పక్కనే ఉంటాం కదే. ఒక్క మాటైనా చెప్పొచ్చు కదా. ఏ జెలస్ ఫీల్ అవుతాననుకున్నావా? లేకపోతే అసలు చెప్పకూడదనుకున్నావా? అమ్మా మహా తల్లి, నేనేం చెప్పలేదు కూడా నువ్వే చెప్పు. నీకీ అలా పెళ్లి చూపులన్న విషయం. పెళ్లి చూపులా? అందుకే కదా ఇంతగానం రెడీ అయి వెళ్తున్నావు. నీ మొహం. నిన్న రాతోడు చెప్పాడు కదా పొద్దునే రెజిమెంట్ కి రమ్మని. నాన్న లెటర్ మీద ఆఫీసర్ తో సంతకం కోసం అక్కడికే వెళ్తున్నా. మరి దానికెందుకే పెళ్లి చూపులకి రెడీ అయినట్టు ఇంత అందంగా రెడీ అయినావు? నీ మొహం. నేను నార్మల్ గానే రెడీ అయినా నీకే అలా అనిపిస్తుంది. ఏమో నీ ముఖంలా పెళ్లి కల ఉట్టి పడుతుంది. ఆ పెళ్ళేదో నువ్వే చేసుకో. ఇప్పటికి నాన్నకి ట్రీట్మెంట్ చేయిస్తే నాకంతే చాలు. బాయ్. ఆగండి. హారతి అయిపోయింది కదా, జరుగు. అన్నయ్య, అంత ఈజీగా నిన్ను వదిన్ని ఇంట్లోకి రానిస్తామా? ఈజీగా రానివ్వరంటే యుద్ధం చెయ్యాలా ఏంటి? యుద్ధం చేయడం కంటే కష్టమైనది ఒకటి చేసి లోపలికి రావాలి. సరే చెప్పు. నువ్వు వదిన ఒకళ్ళ పేర్లు ఒకళ్ళు చెప్పుకుని లోపలికి రావాలి. నేను నా భార్య అరుంధతి వచ్చాం. లోపలికి రానివ్వు. నీదైపోయింది, నెక్స్ట్ వదిన. మీరు చెప్పండి వదిన. సరే, ఆరు తరపున కూడా నేనే చెప్పేస్తాను. హోల్డెన్ అన్నయ్య, అలాంటివేం కుదరు. వదినే చెప్పాలి. సారీ ఆరు, మాక్సిమం ట్రై చేశాను. ఈ కోతి వినట్లేదు. చెప్పేసి. నేను నువ్వు ఆయన కలిసొచ్చాం. లోపలికి రానివ్వండి. ఏంటొదినా, అన్నయ్య పేరు ఆయన? సిరి, పిన్నికి చెప్తా. నా పేరంటే చాలా గట్టిగా చెప్తుంది. అన్నయ్య,
ఇవాళ నీకు భయపడకూడదనే ఫిక్స్ అయ్యే వచ్చాం. పేరు చెప్పాల్సిందే. సరే సరే చెప్తాను. నేను మా ఆయన అమ్ము కలిసి వచ్చాం. లోపలికి రానివ్వండి. అమ్మో, కూతురా, నా కోడల్ని ఇబ్బంది పెట్టింది చాలు, లోపలికి రానియమ్మా. కుడిగా లోపల పెట్టి వెళ్ళమ్మా. హలో మేడం, కూర్చోవచ్చు. ఎవ్వరూ ఏమీ అనరు. అమృత, అంజలి, ఆనంద్, ఆకాష్. 3 డేస్లో ఆరుది కార్యం ఉంది కదా, అన్నీ నువ్వే. పొద్దున్నే పిల్లల మీద కోపం, అమ్మగారి పెద్ద కర్మ బాధలో ఉన్నారు. ఇప్పుడు సంతకం కోసం వెళ్ళటం కరెక్టేనా? ఒక్క నిమిషం అమ్మా. ఏమైందండి? అది ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. పర్లేదు చెప్పండి. పొద్దున్నే పిల్లలు లేవలేదని సారు వాళ్ళని అరిచారు. పైగా ఆయన బాధలో కూడా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కేర్ టేకర్ అనే బాధ్యత కూడా వచ్చి పడింది. ఇప్పుడు సంతకం కోసం మనం వెళ్ళి అడిగితే ఆయన ఏమంటారో అని ఆలోచిస్తున్నాను. పైగా ఇలాంటివి ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు, ఒప్పుకోడు కూడా. ఒకవేళ నీ కష్టం చెప్పి ఒప్పిద్దామనుకున్నా కూడా ఇప్పుడు అడిగితే ఏమవుతుందో తెలియదు. ఒక పని చేద్దామమ్మా, ఓ 2-3 రోజులు ఆగిరా, అప్పుడు ఎలాగోలాగా మాట్లాడి ఒప్పిస్తా. 3 రోజులంటే మళ్ళీ నాన్న ట్రీట్మెంట్కి ఆలస్యం అవుతుందేమో. సిచ్యువేషన్ చాలా క్రిటికల్ అమ్మా. లంగ్స్ బాగా దెబ్బతిన్నాయి. కేర్ టేకర్ ఎవరికండి? ఇంకెవరికమ్మా? నిన్న నువ్వు కలిసావుగా ఆ 4 కోతలకి. ఫుడ్ బెడ్ అంతా ఇంట్లోనే ఉంటుందమ్మా. జస్ట్ పిల్లల్ని చూసుకుంటే చాలు. వాళ్ళ టైం టేబుల్ ప్రకారం వాళ్ళని ఉంచాలి, అంతే. సారేమో ఆ బాధ్యత నా నెత్తన పెట్టాడు. అమ్మా, ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే చెప్పమ్మా. వస్తే పొట్టి, ఏదో పెద్ద ప్లాన్ చెప్పేదానిలాగా అందరినీ రమ్మని చెప్పా. గంట నుంచి అటు ఇటు తిరుగుతూనే ఉన్నావు. తిరిగి తిరిగి నీకు కాళ్ళు నొప్పి పెట్టడం లేదేమో కానీ నిన్ను చూసి చూసి మాకు కళ్ళు నొప్పి పెడుతున్నాయి. ప్లాన్ చెప్తే చెప్పు, లేదంటే కామ్గా కూర్చో. హలో సిల్లీ సిస్టర్, ఐడియా అంటే అంగట్లో దొరికే చాక్లెట్ కాదు, వెళ్ళి తెచ్చుకోవడానికి. ఎంత ఆలోచించాలి, ఎంత కష్టపడాలి, ఎంత బుర్ర వాడాలి. అయినా ఇవన్నీ మీకెలా తెలుస్తాయిలే, ఎప్పుడైనా బుర్ర వాడుంటే కదా. అక్క, దీని తోలు తీయాల్సిన టైం వచ్చింది. అవునరా, అటాక్. సారీ సారీ. అబ్బా, అమ్మా.
సారీ. ఇంకోసారి మిమ్మల్ని ఏమీ అనను. మా పాటికి మేము నచ్చినా నచ్చకున్నా స్కూల్కి వెళ్తుంటే ఐడియా అని కొడైకెనాల్ అని చెప్పి బయటికి తీసుకెళ్ళావు. జస్ట్ మిస్. డాడీకి ఎవ్వరూ చెప్పలేదు. చెప్పుంటే ఏమైనా ఉండదా? పొట్టి పిల్ల, ఇంకోసారి ఐడియా ఇస్తానన్నావంటే చంపేస్తాను. బాగా ఎంజాయ్ చేస్తున్నావు కదా? చాలా. దీన్ని బట్టి నీకేమర్థమైంది? మీ అందరికీ నేనన్నా నా తెలివితేటలన్నా కుల్లని. సరే, టాపిక్ ఇప్పుడు నా గురించి కాదు, ఆ కొత్తగా వచ్చే కేర్ టేకర్ గురించి ఆలోచిద్దాం. ఏం చేద్దాం అక్క? ఓ పక్క నాన్న కోపం, ఆ నీల శాడిజం, మనోహర్ అంటే టార్చరు. అమ్మో, వీళ్ళేంటి ఆ తాయితు మీద పడ్డారు? అది గాని తీశారని మనోహరమ్మ గారికి తెలిస్తే నా తోలు తీస్తుంది. ముందు దాన్ని తీయకుండా ఆపాలి. పెద్దమ్మ గారు, పెద్దమ్మ గారు, ఎందుకే అలా అరుస్తున్నావు? ఆ తాయితు మనోహరమ్మ గారు కట్టారమ్మా. అయితే ఎట్టి పరిస్థితిలోని దాన్ని తీయొద్దని చెప్పారయ్యా. అసలు ఈ ఇల్లు ఎవరిది? ఎవరు నిర్ణయాలు తీసుకోవాలి? ఎవరు పాటించాలి? అయినా తీయొద్దని చెప్పడానికి ఆ అమ్మాయి ఎవరు? అసలు నువ్వు ఎవరి దగ్గర పనిచేస్తున్నావు? నా బ్రతుకు అటు నొయ్యి ఇటు గొయ్యి, ఎటు పోయిన లాస్ట్ కి తిట్లు మాత్రం నాకే. నీతోనే మాట్లాడుతున్నా. నువ్వు ఎవరి దగ్గర పనిచేస్తున్నావు? ఎప్పుడు చూసినా మనోహరి అమ్మగారు అది చేయమన్నారు, ఇది చేయమన్నారని ఒకటే భజన చేస్తున్నావు. అలాంటిదేం లేదయ్యా. పిల్లల కోసం అని చెప్తే నేను ఊరుకున్నాను. లేకుంటే మీకు చెప్పకుండా ఏ విషయమైనా దాచానా? పిల్లల కోసం అంటుంది కదండి. సరే, ఇంకొంచెం గట్టిగా కట్టవే. అమ్మయ్యా. వద్దు అత్తయ్య, వద్దత్తయ్య. అయ్యో, ఇప్పుడెలా? అమ్మయ్య, ఇక ఇంట్లోకి ఏ గాలి రాదు. అయ్యో, మావయ్య, మావయ్య, అదొద్దు మావయ్య. అత్తయ్య, అయ్యో. గుప్తా గారు, గుప్తా గారు, గుప్తా గారు, గుప్తా గారు, అప్పుడే పైకెక్కేశారా? నీ గురించి తెలిసి కూడా అచ్చటనే నేనెందుకుండేది బాలిక? దేవుడు ఎందుకు ఇలా చేశాడు? అది తీయగానే లోపలికి వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. ఇలా అయిందేంటి? ఇదంతయు ఆ జగన్నాథుడు ఆడించే జగన్నాటకం బాలిక. అది ఎవరి హస్తములతో తొలగింపబడవలెనో ముందుగానే లిఖించబడినది. ఆ అభయహస్తము ఆ బంధమును తొలగించి నిన్ను లోనికి తోడ్కొని పోవును. శుభోదయం బాలిక. శుభోదయమే సంవత్సరం అవుతుంది. ఇదేనా మీరు చేసే పని? ఇదేనా మీ పంచువాలిటీ? ఇదేనా మీ డెడికేషన్? మీరు చేసే పనికి చిరుత స్పీడ్ లో పనిచేయాలి. మీరేమో నా తల పనిచేస్తున్నారు. మీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? మాకు జన్మనిచ్చిన మా పితృదేవులే గాని మా ప్రభు అయిన యమధర్మరాజుల వారు కానీ నన్ను ఏనాడు ఇట్లా ప్రశ్నించలేదు. వాళ్ళలా అడగలేదు కాబట్టి మీరు ఇలా తయారయ్యారు. ఏమిటి నాకు ఈ శిరోభారము? ఈ హింసకు లేదా నాకు విముక్తి? అదంత త్వరగా అవ్వదులే కాని నేను నాకెందుకో ఇందాకటి నుంచి టెన్షన్ గాను ఆనందంగాను ఉందా? గుండెల్లో కూడా ఏదో దడ మొదలైంది. మొదలైనదా? ఎప్పటి నుంచో కలవాలనుకున్న వాళ్ళని కలవబోతున్నాననిపిస్తోంది. అనిపించుచున్నదా? అవును,
అవును గుప్తా గారు, మొదలైంది అనిపిస్తోంది. కానీ అలా ఎందుకు అనిపిస్తుందో, ఏం జరుగుతుందో నాకు అస్సలు తెలియట్లేదు. నాకు తెలియను కదా. చెప్పండి గుప్తా గారు. నేను చెప్పను కదా. మిమ్మల్ని ఇదిగో ఇదిగో బాలిక బాలిక, అమ్మో అమ్మో అమ్మో, ఇదిగో నీవు ఇలా పగలనక రాత్రనక నన్ను ఒక తప్పుడు తగ్గితే నీకు చెప్పా చేయకుండా మా లోకమునికి వెళ్ళిపోయేదా? పోనీ వచ్చేదెవరో అదైనా చెప్పండి గుప్తా గారు. ఎవరో చెప్పలేను కానీ ఎందులోకో చెప్పగలను. ఎందుకు? ముగిసిన కథను మళ్లీ మొదలుపెట్టుటకు, రుణపడిన బంధంతో బాధ్యత తీర్చుకొనుటకు, బ్రతుకు నిండా ప్రశ్నలతో ఈ ఇల్లే సమాధానముగా వెతుక్కుంటూ వచ్చుచున్నది. మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. రుణమేంటి? బంధం ఎవరితో? ఈ ఇల్లు సమాధానం అవ్వడం ఏంటి? ఇది దైవ కార్యము బాలిక, అర్థము కాదు. చూస్తూ ఉండు, నీకే అవగతమగును. గుప్తా గారు, ఇద్దరం ఒకటవ్వాలని ఎన్ని ప్లాన్స్ వేస్తుంటే మధ్యలో మనకి డిస్టర్బెన్సెస్ ఏంటి అమరేంద్ర? నీకు మళ్ళీ దగ్గరవ్వాలి, నా మాటే నీ మాట అని మళ్ళీ అందరి ముందు అనిపించాలి. అమర్, నీకు చెప్పకుండా ఆ ఫోటో తీసేసినందుకు సారీ అమర్. నేను కూడా కొంచెం తొందరపడ్డా. అయ్యో లేదమర్, నీ ప్లేస్ లో నేనున్నా అలాగే రియాక్ట్ అయ్యేదాన్ని. అసలు ఆ ఫోటో ఎందుకు తీసేసానో తెలుసా? నీకోసం, పిల్లల కోసమే. అవును, మీకోసమే. మీ బాధను చూడలేక తీసేశాను. అది తీయడం వాళ్ళకి నీకు బాధ కలిగిస్తుంది, కోపం వస్తుంది. నా మీద అరుస్తావని తెలుసు, అయినా నేనే తీసేశాను అమర్. పిల్లలు నువ్వు ఆ ఫోటోని చూసిన ప్రతిసారి అరుంధతిని తలుచుకుని బాధపడుతున్నారు, డిస్టర్బ్ అవుతున్నారు. చిన్న పిల్లలు అమర్, వాళ్ళని అలా బాధ కొదిలేస్తే ఏమైపోతారు అని భయపడి తీశాను. ఆయన అరుంధతి మనందరి గుండెల్లో ఉంది, ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో బ్రతికే ఉంటుంది. సరే, ఫోటో మళ్ళీ తిరిగి పెట్టకు. ఆల్రెడీ లేట్ అయిపోయింది. ముందుకు వెళ్ళి యూటర్న్ తీసుకొని రావడం కన్నా కొంచెం రాంగ్ రూట్ లో వెళ్ళడం బెటర్ ఏమో. పోలీస్ అతను కూడా లేడు, ఇదే కరెక్ట్ టైం. ఏంటి నాకు కర్మ? దెబ్బలేం తగలేదు కదా? ఏ తగలేదని ఫీల్ అవుతున్నావా? పోనీ చేయి విరిగితే ఓకేనా? కాలిపోతే హ్యాపీయా, లేదా ఏకంగా మనిషే పోతే సంతోషంగా ఉంటావా? అసలు ఏంటయ్యా నీ బాధ? నేనెక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అవుతావు, లేదా సడన్ గా ప్రత్యక్షం అవుతావు.
అసలేంటి నీకు నాకున్న సంబంధం? ఏంటి గుర్రని చూస్తున్నావు? మళ్ళీ గన్ను తీస్తావా? మళ్ళీ కాల్ చేస్తావా? రాంగ్ వేలో వచ్చి డాష్ ఇచ్చింది మీరు. నేను నా వేలోనే వెళ్తున్నా స్వామి, కానీ ప్రతిసారి నీ వేలోకి ఎప్పుడు వస్తున్నానో ఎలా వస్తున్నానో తెలియడం లేదు. అసలు ఎందుకు వస్తున్నానో కూడా అర్థం కావట్లేదు. పొద్దునే ఒక అర్జెంట్ పని మీద బయలుదేరా, గండు పిల్లలాగా ఎదురొచ్చావు కదా, ఇంక నా పని ఏమవుతుంది? నీ పని అవ్వడానికి నేనెదురు రావడానికి ఏంటి సంబంధం? నీకు నాకు ఏం సంబంధం అయినా ఇలా రోజు ఎదురు పడుతూనే ఉన్నాం కదా, ఆ సంబంధం స్వామి. నేను వెళ్తున్న పని నాకు చాలా ఇంపార్టెంట్. అది కాని అవ్వకపోవాలి. ఈసారి నువ్వు కనిపించే వరకు ఆగను. నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తా, నీ పని చెప్తా. హలో, ప్రాణం మీద ఏ మాత్రం ఆసున్నా నేను వెళ్తున్న పని జరగాలని కోరుకో, లేదా నెక్స్ట్ ఎక్కడ కనిపించినా నిన్నస్సలు వదలను. నాకసలే జాలి, దయ, కరుణ లాంటివి ఏవి ఉండవు. అందరూ వచ్చినట్టేనా? అందరూ వచ్చినట్టే సార్. ఇంటర్వ్యూ మొదలు పెడదామా? సరే. నాకు ఓకే కాదు. మొదలెడదామా? అంజలి, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? డాడీ స్కూల్ మాన్పించి మరి మమ్మల్ని ఇంట్లో ఎందుకు ఉంచారు? వీడియో గేమ్స్ ఆడుకోడానికా? దగ్గరుండి కేర్ టేకర్ ని సెలెక్ట్ చేయమని చెప్పారు కదా, అందుకే మా తోటి సోల్జర్స్ వచ్చి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ తరపున నేనొచ్చి కూర్చున్నా. వాళ్ళే రిక్వెస్ట్ చేశారా అమ్మా? ఏ డౌటా? మామూలుగా అయితే అస్సలు ఉండేది కాదు. నువ్వు చెబుతున్నావు కాబట్టి డౌట్ గానే ఉంది. అమ్మో, కళ్ళతోనే కాల్ చేసేలా ఉన్నారు. ఉండు, నీ సంగతి చెప్తా. నీ సంగతి చెప్తా. అక్క అక్క ప్లీజ్, అక్క ప్లీజ్, నేను వెళ్తానక్క ప్లీజ్, అక్క ప్లీజ్. నేనక్కనేంటి చిట్టి చెల్లి, నక్కని, గొడ మీద పిల్లిని, బల్లిని కదా. అక్క అక్క ప్లీజ్ అక్క, అవన్నీ డిలీట్ చేసేసే అక్క ప్లీజ్ అక్క. అక్క ఏడుస్తుంది కదా, నిన్నే పంపిద్దాం. ఇంకోసారి మమ్మల్ని ఏమనకూడదు. అననక్క, కావాలంటే పింకీ ప్రామిస్. సరేనా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇదిగో అమ్మాయి,
గోల్డ్ కొరకు మంచిది కాదు. నువ్వు కూడా ఇంటర్వ్యూకి వచ్చావా? అసలు ఆ అమ్మాయికి నేను ఎలా కనిపించా? నా కాసేపు పలకరించుకము. జరిగింది చూసి నేను షాక్ అయ్యానంటే అర్థం ఉంది. అన్ని తెలిసిన వాళ్ళు, భవిష్యవాణి ఉన్నవాళ్ళు, మీరు కూడా షాక్ అవ్వడం ఏంటి? అన్నీయూ ఇందులో ఉన్నచో నీ గోల నాకేల బాలిక. ఇచ్చట జరిగినది నేనెప్పుడు చూడనిది, ఎవ్వరికీ జరగనిది. అంటే చిన్నప్పటి నుంచి కలిసున్న మనుకి కనిపించలేదు, తాళి కట్టిన భర్తకి కనిపించలేదు, నా పిల్లలకి కనిపించలేదు, మా అత్త మామలకి కనిపించలేదు. అలాంటిది ఈ అమ్మాయికి మాత్రమే ఎలా కనిపించాను? నా మాట అమ్మాయిని ఎలా చేరుకుంది? అసలు ఆ అమ్మాయికి నాకు సంబంధం ఏంటి? నీవడుగు ఏ ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు. కానీ ఇది దైవ కార్యము. కారణము లేనిదే ఆ జగన్నాథుడు ఏ కార్యమును తలపెట్టడు. కానీ ఆ కారణము, దాని వెనక ఉన్న పరమార్థము నాకును అవగతము కావడం లేదు. మిమ్మల్ని ఎవరు వస్తారు ఏదో చేస్తారన్నారు, అది ఆ అమ్మాయేనా? ఆ అమ్మాయికి నాకు రుణపడిన బంధం ఏంటి? అది నాకు తెలియను, కానీ చెప్పవలదు. మిమ్మల్ని గుప్తా గారు, నేను ఇంతకీ చనిపోయానా, బ్రతికే ఉన్నానా? ఒక్కసారి గిల్లుము. సందేహము లేదు, మరణించి తిని. నాలాంటి అమాయకురాలను చంపడం మాత్రం తెలుసు, ఏం అడిగినా చెప్పను, తెలీదు అని మాత్రం బాగా చెప్తారు. ఉన్న శిరోభారము చాలక ఆ బాలికకు ఈ బాలిక కనిపించేటట్లు చేసి తిని. ఈ బాలిక నా శిరస్సును తన ప్రశ్నలతో పాషాణము చేయుచున్నది. ఇవన్నీ కాదు, నేను అడిగిన దానికి సమాధానం చెప్తారా చెప్పరా? మీతో మాట్లాడి వేస్ట్, నేనే వెళ్ళి కనుక్కుంటాను. ప్రభు, ఏల నాకీ కర్మము.